హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి పిండి దీపాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అట్లే టిప్స్ కూడా తెలుసుకుందాము. విరిగిపోకుండా ఎట్లా చేసుకోవాలి అనేది. పిండి దీపాలు అనేది మామూలుగా అయితే మనము ఒక హాఫ్ అన్ అవర్ అనేది తడిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టామంటే ఏమి విరగవండి. చాలా బాగా వస్తాయి. ఇప్పుడు అవి ఎలా చేసుకోవాలో చూద్దాము. మామూలుగా అయితే మనకి ఎన్ని ప్రమిదలు కావాలో పిండి దీపాలు అంత పిండి క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. మనకి కొలతగా కావాలంటే గన కొలతగా తీసుకోవాలి. కప్పుల ప్రకారం, గ్లాసుల ప్రకారం అట్లా. లేదంటే అందాజకైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పిండి తీసుకొని పిండి తర్వాత ఫస్ట్ ఏంటంటే అరటిపండు వేసుకోవాలన్నమాట. అరటిపండు వేసుకోవడం వల్ల ఏంటంటే జిగురుగా ఉంటుంది కాబట్టి మనకి ప్రమిదలు అనేవి పగలకుండా బాగా నీట్‌గా వస్తాయి. ఇప్పుడు అరటిపండు అంతా కలుపుకొని వాటర్ కొంచెం కొంచెం చూసి కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఎక్కువైనా గూడా పిండి అనేది పారిపోతా ఉంటుంది. ఇప్పుడు నాకు గూడా కొంచెం అయితే పిండి అనేది కొంచెం నీళ్ళు ఎక్కువే అయ్యాయి. ఇట్లా మొత్తం అంతా పిండిని కొంచెం అరటిపండు, పాలు, అట్లే కొంచెం బెల్లము వేసి ఇట్లా నీట్‌గా కలుపుకోవాలన్నమాట. చూసారు గదా! ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. నాకేమంటే ఇంక ఇక్కడ టైం లేక వెనకమ్మడే చేస్తున్నాననమాట. అరటిపండు వేసుకున్నాం కాబట్టి పెద్దగా నానబెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా మనము పక్కన ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నామంటే ఇంకా బాగా వస్తాయి. చూసారు కదా! నేనైతే ఇప్పుడు 2 ప్రమిదలు చేద్దామనుకుంటున్నాను. ఈ 2 ప్రమిదలు చేయటానికి నేను పిండి ఈ విధంగా తడిపి పెట్టుకున్నాను. 2 అయ్యే మాదిరి. ఇప్పుడు చూస్తున్నారు కదా! మనం రకరకాలుగా చేసుకోవచ్చనమాట దీపాలనేది. కొందరేమంటే గ్లాసులలో వేసి ఇట్లా మామూలుగా చపాతీ తిక్కేదాంతో ఒత్తి అట్లా చేసుకుంటారు రాని వాళ్ళు. ఇట్లా ఎట్లైనా పర్లేదులే మనం చేత్తో అయినా చేసుకుందాము అనుకుంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా చేత్తో అయినా చేసుకోవచ్చనమాట. చాలా ఈజీ. ఏదైనా ఒకసారి చేస్తే అదే వస్తుందండి. మనమేమంటే మనకెట్లొస్తుందో ఏమో అనుకుంటాం గానీ, ఒకసారి ట్రై చేస్తే ఒకసారి పోయినా గూడా రెండోసారి అయితే చేసుకోగలమనమాట. నేనేమంటే ఇప్పుడు 7 శనివారాల వ్రతం చేసుకోవాలి కానీ కుదరడం లేదా అనుకున్నాను గదా! అది కుదరకపోయినా గూడా ఇట్లా స్వామికి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే ఇష్టం గాబట్టి, కనీసం ఈ విధంగా అయినా వారం వారము పిండి దీపాలన్నా వెలిగించుకుందాము. ఆయన అనుగ్రహము ఇచ్చేంత వరకు అని చెప్పైతే నేను ఈరోజు శనివారము పిండి దీపాలైతే వెలిగిద్దాం అనుకుంటున్నాను. మామూలుగా అయితే గిన ఒక్క ప్రమిదైనా చేసుకోవచ్చు. మనమేమంటే 2 అయితే గిన మామూలుగా మనము దీపాలైతే 2 పెడతాం గదా! ఆ విధంగా అయితే 2 చేసుకోవచ్చు. లేదు అంటే స్వామికి ఒక్క ప్రమిదే చేసి 7 ఒత్తులు వేసైనా చేసుకోవచ్చనమాట. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. మామూలుగా అయితే గిన మనమేమంటే వాళ్ళట్లా చేస్తున్నారు గదా! వీళ్ళు ఇట్లా చేస్తున్నారు గదా! అని మనము టెన్షన్ పడతామనమాట. ఏ రకంగా చేసుకోవాలి ఏమి అని. తర్వాత చూసారు గదా! ఈ విధంగా అయితే నీట్‌గా చేసి పెట్టుకోవాలనమాట. ఇప్పుడు మనము నామాలు పెట్టుకోవాలి. నామాలొచ్చేసి నేనైతే పసుపుతో పెడుతున్నాను. పసుపు, కుంకుమతో పెడుతున్నాను. కొందరేమంటే గంధంతో గూడా పెట్టొచ్చు. నేనైతే ఈరోజు పసుపుతో పెడుతున్నాను. మొత్తం ఇట్లా ఈ విధంగా ప్రమిదకి పసుపు పూసి నామం అనేది కుంకుమతో పెట్టుకోవాలి. నేనైతే ఇట్లా కొందరైతే కుంకుమ తడిపి గూడా పెడతారనమాట. నేనైతే ఇట్లే డైరెక్ట్‌గానే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా కొంచెం బాగా నీట్‌గా చేయాలి. ఇప్పుడేమంటే కొంచెం బయటికి పోయే హడావిడిలో చేస్తున్నాననమాట. హ్మ్. తర్వాతొచ్చేసి ఈ ప్రమిదలు చేస్తుంటేనే అసలు ఏదో ఫీలింగ్ అనమాట. స్వామివారికి చేస్తున్నాం గదా! కనీసం ఇట్లా అయినా చేసుకుందాము. ఒక 7 వారాలు పిండి దీపమన్నా వెలిగించుకుందాము స్వామికి అయితే అని అనుకుంటున్నాను. 7 వారాలు వ్రతం చేయాలి అనుకుంటున్నాను గదా! అదైతే కుదరడం లేదు. అందుకని ఇట్లా కనీసం ఇప్పుడు ఇట్లా పిండి ప్రమిదలన్నా వెలిగించుకొని స్వామివారికి ఏదైనా నైవేద్యమన్నా చేసుకొని అయితే ఇట్లా పెట్టుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే నాకు ఫస్ట్ వీక్ అనమాట. ఇలా 7 వారాలు చేద్దామనైతే అనుకుంటున్నాను. వడ్డీగా గూడా ఒక వారం ఎక్స్‌ట్రా చేద్దాం అనుకుంటున్నాను. స్వామివారికి వడ్డీ అంటే చాలా ఇష్టం గదా! మామూలుగా అయితే ఇట్లా ప్రమిదలు చేసేసుకొని ఇట్లా ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. నాకు కూడా కొంచెం ఇక్కడ ప్రమిదలనేది పిండిలో కొంచెము వాటర్ ఎక్కువైందనమాట. మనం ఇంకా హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే గన బాగా పీల్చుకుంటుంది. నేనైతే ఇంకా నాకి బయటికి పోయే పని ఉందని చెప్పి వెనకమ్మడే చేశాను. అందువల్ల కొంచెం పిండి అయితే కొంచెము పతలాగుందనమాట. తర్వాత ఇలా ప్రమిదలకి నామం పెట్టేసుకొని పైన గూడా 3 చోట్ల పసుపు, కుంకుమ పెట్టేసుకోవాలి.
మామూలుగా శనివారాలు చేసుకున్న వాళ్ళు కూడా 7 ప్రమిదలు పెడతారండి. నేనైతే 2 ప్రమిదలు పెడదామని అనుకుంటున్నాను. అది 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా 7 ప్రమిదలు అనేది పెట్టుకుందామనైతే నేను అనుకుంటున్నాను. తర్వాత ప్రమిదలు ఇలా పిండి ప్రమిదలు చేసేసుకొని స్వామి దగ్గర ఒక ప్లేట్‌లో పెట్టుకొని ప్రమిదలలో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్, తర్వాత ఒత్తులు వేసుకోవాలి. మనం ముందే దేవుడి దగ్గర పూజ చేసింటాం గాబట్టి, తర్వాత వచ్చేసి మనం చేసుకున్న ప్రమిదల్ని ఇలా పెట్టేసుకొని నూనె పోసి, తర్వాత ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు. నేనైతే నైవేద్యంగా నా దగ్గర నువ్వుల చిక్కీలు ఉంటే అవి పెట్టాననమాట. స్వామికి, వెంకటేశ్వర స్వామికి నువ్వులతో చేసినవంటే ఇష్టం కదా! అందుకని చెప్పి నేను ఆ నువ్వుల చిక్కీలైతే స్వామికి ప్రసాదం నైవేద్యంగా పెట్టాను. తర్వాత నేనిక్కడ 2 ఒత్తులు వేసుకొని దీపారాధన అయితే చేస్తున్నాను. వెలిగిస్తున్నాననమాట ఒత్తుల్ని. చూసారు గదా! ఇలా అయితే వెలిగించుకొని, స్వామి నాకు ఎంత వీలైతే అంత తొందరగా నీ వ్రతం చేసుకునే అదృష్టాన్ని కల్పించు స్వామి అనైతే నేను వేడుకున్నాను. తర్వాత అగరబత్తి అంతా తిప్పేసి, నేనైతే ఇలా ఈ విధంగా అయితే చేసుకున్నాననమాట. నేను చేసిన ప్రమిదలు ఎలా ఉన్నాయి? మీకు నచ్చినాయా? ఇంకా ఏమైనా డౌట్ ఉండి, ఇంకా నేనేమైనా తప్పుగా ఉంటే క్షమించండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. నాకైతే ఇలా చేసుకోవడం వల్ల అయితే చాలా ప్రశాంతంగా ఉండిందనమాట. మీరు కూడా ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే గనక ఇలా ఫస్ట్ ట్రై చేయండి. స్టార్ట్ చేయండి. వీలైతే నా వీడియోని లైక్ చేయండి.